ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు కొత్త ఆర్డర్ వేసుకొచ్చాడు. ఇప్పటికే ఓ పక్కన ఐసీఈ ద్వారా ఒక జూలై నెలలోనే 50,000 మందిని తిప్పి పంపడం ఒక ఎత్తు. వ్యాపారపు వీసాలు కూడా 2,00,000 మందిని తిప్పి పంపిస్తామని చెప్పడం ఇంకొక ఎత్తు. స్టూడెంట్స్‌కి సంబంధించి $1,00,000 ఖచ్చితంగా ఛార్జ్ అనేటటువంటిది మరొక ఎత్తు. ఓవరాల్‌గా నిర్బంధం, తిప్పి పంపడం. అంటే వాళ్ళ దేశంలోకి రానీయకుండా అడ్డుకోవడం, ఉన్న వాళ్ళని తరిమేయడం అన్న దిశగా అడుగులు వేస్తున్నటువంటి ట్రంప్ సర్కార్ తాజాగా అపాయింట్మెంట్స్‌కి సంబంధించినటువంటిది ఏదైతే వరల్డ్ వైడ్‌గా ఈ వీసాలు, అది టూరిజమా లేకపోతే మెడికలా, హెల్తా, ఎడ్యుకేషనా, ఏదో ఒక పేరుతో ఉండేటువంటి వీసాలకు సంబంధించినటువంటి టోటల్ అపాయింట్మెంట్స్‌ని పాజ్ వేశాడు వరల్డ్ వైడ్‌గా. అదేదో మార్పు చేర్పులకి సంబంధించి మా వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చాక అప్పుడు. ఇప్పటికి ఆల్రెడీ అపాయింట్మెంట్స్ కుదిరిన వీసా అపాయింట్మెంట్స్ కుదిరిన వాటన్నిటికీ కూడా ఎబేయన్స్‌లో పెట్టేసి మళ్ళీ డేట్లు ఇస్తామని చెప్తున్నారు. ఓవరాల్‌గా ప్రపంచం మొత్తం గగ్గోలెత్తిపోయే పరిస్థితి.